తెలంగాణలో కొత్త పీఆర్సీ అంశం మళ్లీ వేడెక్కుతుంది. ఎప్పటి నుంచో కొత్త పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. ముఖ్యంగా 2023 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈసారి కనీసం 42% షిప్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం దృష్ట్యా ఇది అవసరమని వారు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం ముందు పెద్ద సవాలు ఆర్థిక భారం. 42% షిప్మెంట్ ఇస్తే ప్రభుత్వంపై భారీగా ఖర్చు పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. సుమారు అంచనాల ప్రకారం 42% షిప్మెంట్ ఇస్తే సంవత్సరానికి దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. 30% షిప్మెంట్ ఇస్తే సుమారు 25,000 నుంచి 28,000 కోట్లు భారం పడుతుంది. అలాగే 25% షిప్మెంట్తో సుమారు 20,000 నుంచి 23,000 కోట్లు ఆర్థిక భారం పడవచ్చు. అలాగే 15% షిప్మెంట్ ఇస్తే సుమారు 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ సంఖ్యలు సుమారు అంచనాలు మాత్రమే. ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుత జీతభత్యాలపై అసలైన ఆర్థిక భారం ఆధారపడి మారవచ్చు. ఇంత భారీ ఆర్థిక భారం కారణంగా ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలులో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్లు, డిఏలు, పెండింగ్ బకాయిలు చెల్లింపులు ఇలా అన్నీ కలిపి ఖజానాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద షిప్మెంట్ ఇస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే పీఆర్సీ అమలుపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే మరోవైపు ఉద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ ఆలస్యం అవ్వడం వల్ల తమ జీతాలు తగ్గిపోతున్నాయని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడే పరిస్థితి ఉంటుంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యం సాధించడమే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే దశలవారీగా లేదా తక్కువ షిప్మెంట్తో ప్రారంభించి తర్వాత పెంచే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పీఆర్సీ అంశం తెలంగాణలో కీలక చర్చగా మారింది. ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.